25 సంవత్సరాలుగా అరుణ విద్యా సంస్థలు హైదరాబాద్లోని బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందిస్తూ పేరుగాంచిన విద్యా వ్యవస్థగా నిలబడింది. ఈరోజు అరుణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 2 డీమ్డ్ యూనివర్సిటీస్, ఉప్పల్ క్యాంపస్ మరియు భువనగిరి క్యాంపస్ లో 2 డీమ్డ్ యూనివర్సిటీస్ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్ లో వచ్చేసి ఉప్పల్ క్యాంపస్ లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కి సంబంధించి బీటెక్ ప్రోగ్రామ్ లో ఉన్న ప్రత్యేకతలు మీకు వివరించడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పిలవడం జరుగుతుంది. మనం ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చున్నాయి. గత 4 సంవత్సరాల నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంసెట్ త్రూ కానివ్వండి, ఐఐటి మెయిన్స్ త్రూ కానివ్వండి, స్టూడెంట్స్ ఎంత అడ్మిషన్స్ తీసుకుంటున్నారో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ని చూసుకుంటే కనుక ఇంత అడ్మిషన్స్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్ లో అవుతున్నా కూడా వారికి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇట్ ఈస్ లెస్ దెన్ 10 to 12% ఓవరాల్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే. దీనికి రీజన్స్, కారణాలు చాలా ఉంటున్నాయి. మన కరికులం కావచ్చు, మన టెక్నాలజీ ట్రైనింగ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కి ఉన్న కరికులం ఓల్డ్ కరికులం కావచ్చు, ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ని ఓవర్కమ్ చేసుకుంటూ అరోరా యూనివర్సిటీ ఈ సంవత్సరం 2025-26 సంవత్సరం నుంచి కొత్త బీటెక్ ప్రోగ్రామ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దే ఆర్ ఏఐ పవర్డ్ ప్రోగ్రామ్స్. బీటెక్ కంప్యూటర్ సైన్సే కాకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్, అజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఏఐ అండ్ డేటా ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్స్ తోని ముందుకు వస్తుంది ఈ సంవత్సరం ఉప్పల్ క్యాంపస్ లో. ఈ ప్రోగ్రామ్స్ లో ఉన్న విశిష్టత ఏంటంటే స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ నుంచే అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ఓరియంటెడ్ ట్రైనింగ్స్, ఏఐ అండ్ డేటా సైన్స్ కి సంబంధించి ఫౌండేషన్ ట్రైనింగ్స్ అంతా కూడా మొదటి సంవత్సరం నుంచే బీటెక్ ప్రోగ్రామ్ తో పాటు ప్యారలల్ గా వాళ్ళ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ద్వారా ఇండస్ట్రీ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటూ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి జరగడం జరుగుతుంది. దీనికోసం హైదరాబాద్ సిటీలో పేరుగాంచిన క్వాలిటీ థాట్ సంస్థతోని అరోరా యూనివర్సిటీ ఎంఓయూ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ టు అప్స్కిల్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ డేటా సైన్స్, ఏఐ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఈరోజు మనతో పాటు క్వాలిటీ థాట్ వ్యవస్థాపకులు రమణ భూపతి గారు ఉన్నారు. I'm happy to introduce him and we are very happy to partner with Quality Thoughts as a part of this strategic innovation. అరోరా యూనివర్సిటీ గురించి కనుక మనం చెప్పుకోదలుచుకుంటే అరోరా యూనివర్సిటీ మొత్తం ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ టు ఇంట్రొడ్యూస్ క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్. మనకు అన్ని యూనివర్సిటీస్ లో మీరు కనుక చూస్తే అకాడమిక్ క్యాలెండర్ అనేది సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనేదిగానే ఉండింది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బయట కంట్రీస్ లో ఉన్న క్యాలెండర్స్ ఎట్లా ఉన్నాయి, బయట కంట్రీస్ కి మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థకి ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఎక్కడ వేరే కంట్రీస్ ముందంచులో ఉన్నాయి, మనం ఎందుకు వెనుకకున్నాము అని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేసి మా క్యాలెండర్ నే రీడిజైన్ చేసేసి క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఏమంటే మొదటి 3 టర్మ్స్, మొదటి 3 క్వార్టర్స్ స్టూడెంట్స్ కి కంప్లీట్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. లాస్ట్ 4th టర్మ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్క బ్రాంచ్ చదువుతున్న విద్యార్థి కూడా ఇంటర్న్షిప్స్ కి వెళ్ళడం జరుగుతుంది. 10 weeks ఇంటర్న్షిప్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ కి ఇవ్వడంతో స్టూడెంట్ కి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీటెక్ ఎడ్యుకేషన్ అవుతుంది. అదే కాకుండా మన ఎంటైర్ ప్రోగ్రామ్ వచ్చేసి మల్టీ లేయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అనే పేరుతోని ఒక పేటెంటెడ్ సిస్టమ్ తోని ముందుకెళ్తున్నాం. ఇందులో ఏంటంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఓన్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే కాకుండా రీసెర్చ్ గురించి కానీ, రీసెర్చ్, ఫారిన్ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇదే కాకుండా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ కోసము స్టూడెంట్ స్కిల్ డెవలప్ అవ్వడానికి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్, స్టూడెంట్స్ లో ఉన్న టాలెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి టాలెంట్ అండ్ ఎన్రిచ్మెంట్ అనుకుంటూ డిఫరెంట్ కాంపనెంట్స్ తోని మా బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి మేము తీసుకురావడం జరిగింది. దీనికోసం ఫ్యాకల్టీ వచ్చేసి థ్యాంక్స్ టు అరోరా యూనివర్సిటీ, రమేష్ గారు, లతా మేడం అందరూ కూడా క్వాలిటీ థాట్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు.
సో అరోరా యూనివర్సిటీతో జాయింట్గా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా అంటే ఒక ఏఐ పవర్డ్ బీటెక్ని క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉంటూ ఏఐ రీసెర్చ్లో ఇండియాకి ఇప్పుడు జనరేషన్కి కావాల్సిన విధంగా ఏఐ రీసెర్చ్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళిపోతున్నాం మేము. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏఐ టాలెంట్ వార్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏఐ ఆపరేట్ చేసే విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. భారతదేశం కొన్ని లక్షల ఇంజనీర్లు ప్రొడ్యూస్ చేసింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అయితే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ఏఐ రీసెర్చ్ కావాల్సినటువంటి ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో ఈ ఏఐ రీసెర్చ్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి నాట్ ఓన్లీ జాబ్ అంటే ఒక అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో బీటెక్ చేసిన పిల్లలు జాబ్ మాత్రమే కాదు, వాళ్ళు ఒక ఏఐ రీసెర్చ్లో పార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం సిలికాన్ వ్యాలీలో జరుగుతుంది ఏంటంటే 100 కోట్ల ప్యాకేజీలు ఇస్తున్నారు ఏఐ రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి. సో ఆ ఏఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా అరోరా ఉప్పల్ క్యాంపస్ అనేది ఒక అంటే నెక్స్ట్ జనరేషన్ ఇంజనీర్స్ని తయారు చేయడానికి సో క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉండటం అనేది చాలా 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 ఒక మంచి ఆపర్చునిటీ క్వాలిటీ థాట్కి. సో ఈ ప్రాసెస్లో భాగంగా స్కాలర్షిప్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఎవరైనా సరే ఏఐ రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద సో చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఆవిష్కరణలు అనేవి వస్తున్నాయి. అలాంటి కొత్త ప్రాజెక్ట్స్లో ఒక కొత్త జనరేషన్ ప్రాజెక్ట్స్లో కాంప్లెక్స్ టెక్నాలజీ అంటాం. సో దీన్ని మనం డీప్ టెక్ స్కిల్స్ అంటాం. సో ఈ డీప్ టెక్ స్కిల్స్లో చాలా తక్కువ యూనివర్సిటీలు ఇండియాలో రీసెర్చ్లో ఉన్నాయి. సో ఈ డీప్ టెక్ స్కిల్స్లో ఇక్కడున్న స్టూడెంట్స్ని బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు టెక్నాలజీ వాళ్ళకి ఇంటిగ్రేట్ చేయటం, ఇంటర్న్షిప్స్ ఇంటిగ్రేట్ చేయటం, ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేట్ చేయటం, అలాగే వాళ్ళు ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ని ఎక్స్పోలాగా చేయటం అనేది సో ఈ టెక్నాలజీ పార్ట్నర్షిప్లో భాగంగా ఇవన్నీ జరగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం డీప్ టెక్ స్కిల్స్ మీద ట్రైన్ చేయగలిగితే సో భవిష్యత్తు వాళ్ళకి ఇప్పుడు 4 years అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న కంపెనీస్లో ఇప్పుడు మనం చూస్తున్న జాబ్స్ ఉండకపోవచ్చు. కొత్త రకమైనటువంటి ఏఐ జాబ్స్ అనేవి క్రియేట్ అవబోతున్నాయి, కొత్త రకమైన క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి. మరి వాటికి సిద్ధంగా మన స్టూడెంట్స్ ఉండాలి అంటే సో ఇప్పటి నుంచే వర్క్ చేస్తే బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్తో సో అరోరా యూనివర్సిటీతో క్వాలిటీ థాట్ ఎంఓయూ చేసుకుంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా అంటే ఒక మనం ఉన్నది చాలా కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకి మాత్రమే పెద్ద కంపెనీస్ వచ్చి హై ప్యాకేజెస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. సో అరోరా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆల్రెడీ మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రతి ఇయర్లో ఒక టర్మ్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు, ఫారిన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ చేస్తున్నారు. వీటితో పాటు టెక్నాలజీ సైడ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి క్వాలిటీ థాట్ ఎక్స్పీరియన్స్ దీనికి యాడ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఎవరైనా ఇప్పుడు ఈ చూస్తున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ ఫ్యూచర్ ఏఐ రీసెర్చ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి వాటి గురించి అనుకుంటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్ అండ్ క్వాలిటీ థాట్ కాంబినేషన్ అనేది మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంది. సో మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా అరోరా యూనివర్సిటీ ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ టు ఇంట్రడ్యూస్ టర్మ్ అకాడమిక్ క్యాలెండర్ సిస్టమ్ ఇన్ ద అకాడమిక్స్. సో మేడం చెప్పినట్టుగా 3 terms మనకి స్టూడెంట్ అనేవారు క్లాస్ రూమ్ టీచింగ్లో పార్టిసిపేట్ చేస్తూ 4th term అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్స్కి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంగా ఇండస్ట్రీలో దట్టు ఏఐ టెక్నాలజీలో అప్పర్ హ్యాండ్ కలిగిన క్వాలిటీ థాట్ సంస్థతో చేతులు కలపడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి క్వాలిటీ థాట్స్ వాళ్ళు అరోరా యూనివర్సిటీతో చేతులు కలుపుతూ విద్యార్థులకు ప్రతి 4th termలో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ఇంటర్న్షిప్ ప్రొవిజన్ ఇస్తూ ఆ క్లాస్ రూమ్ టీచింగ్లో భాగంగా ఫస్ట్ 3 termsలో కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయడానికి ముందుకు వచ్చారు. సో దీనికి వారికి కృతజ్ఞత చెప్తున్నాను. సో అరోరా యూనివర్సిటీ మేడం గారు చెప్పినట్టు పేటెంటెడ్ మల్టీలేయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా మేము ఆ రిజల్ట్స్ చూస్తున్నాము. స్టూడెంట్లో ఎంత మార్క్ వస్తుంది కంపేర్ టు ఏ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ప్రతి టర్మ్లో మేము 4 core సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ దాంతో భాగంగా ఒక ఫారెన్ లాంగ్వేజ్ని టీచ్ చేయడము, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ని ఆఫర్ చేయడము, ప్రొడక్టివిటీ సర్టిఫికేషన్ వైపు పిల్లవాడిని ఎంకరేజ్ చేయడము, దాంతో పాటుగా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ వైపు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అనేవి రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లవాడిని ఎంకరేజ్ చేయడంలో భాగంగా
క్వాలిటీ థాట్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. దట్ టు ఏఐ అండ్ ఇట్స్ ఎలైడ్ బ్రాంచెస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి. సో మేము ధైర్యంగా చెప్పగలము, అరోరా యూనివర్సిటీ విల్ డెఫినెట్లీ స్టాండ్ అహెడ్ ఆఫ్ అదర్ యూనివర్సిటీస్ ఇన్ గివింగ్ ద అడ్వాన్స్డ్ ట్రైనింగ్, పర్టికులర్లీ ఇన్ ఏఐ అండ్ ఇట్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ టెక్నాలజీ. సో దానికి మాకు క్వాలిటీ థాట్స్ వరకే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అండ్ ఇలాంటి అవకాశాన్ని ఈ పార్ట్నరింగ్కి మాకు సపోర్ట్ చేసిన వైస్ ఛాన్సలర్ మేడంకి అండ్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ అండి. మన యూనివర్సిటీలో కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేయడం జరిగింది, అలాగే స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ ఒక 500 స్టూడెంట్స్ వరకు వాళ్ళు స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఏఐలో రీసెర్చ్ పార్ట్ అవ్వడానికి యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్, అలాగే యాజ్ ఎ టెక్నాలజీ పార్ట్నర్గా మేము కూడా వాళ్ళని ఇంకా టెక్నికల్ స్కిల్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేసాం మనం. ప్లస్ కెరీర్ గైడెన్స్ అండి. ఇందులో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ ఏంటి, ఇప్పుడు ఏఐ రోజుల్లో బీటెక్ ఎలా మారబోతుంది, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇలా ఎవరైనా విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్ కావాలి, అరోరా యూనివర్సిటీలో సీట్ కావాలనుకున్నప్పుడు ఈ ఏఐలో పార్ట్ అవ్వాలనుకుంటే స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. మీరు అరోరా యూనివర్సిటీని కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు. బీటెక్లో ఏఐ స్పెషలైజేషన్, ఏఐ ఈజ్ వన్ స్పెషలైజేషన్. దాంతోపాటు మన కన్వెన్షనల్లో బయట యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో చూసుకుంటే మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఏఐఎంఎల్ ఇంజనీరింగ్, బీటెక్ డేటా సైన్స్ అనేవి చాలా కామన్గా ఉన్న ప్రోగ్రామ్స్. అరోరా యూనివర్సిటీలో ఈ సంవత్సరము ఈ 3 కోర్సెస్తో పాటు జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ అనే ఏఐలో కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఒక రెగ్యులర్ కన్వెన్షనల్ కాలేజ్లో కనుక మీరు చూసుకుంటే బీటెక్ ఏఐఎంఎల్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ అనేదే కన్వెన్షనల్ కోర్స్. ఇక్కడ వచ్చేసి ఏఐలో కొత్త అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ ఏదైతే అవుతుందో, జనరేటివ్ ఏఐ కావచ్చు, ప్రెడిక్టివ్ అనాలిసిస్, అజెంటిక్ ఏఐ, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది స్టూడెంట్ సెకండ్ ఇయర్ నుంచి చదువుతారు ఇక్కడ. ప్లస్ అది పోను ఎవ్రీ 4th టర్మ్లో. ఇప్పుడు ఒక కన్వెన్షనల్ కాలేజ్లో వచ్చేసి స్టూడెంట్ అనేవాడు 3rd ఇయర్ సమ్మర్ వెకేషన్లో ఒక ఇంటర్న్షిప్ చేస్తాడు, అయిపోయిన తర్వాత 4th ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాడు. అంటే కంప్లీట్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే ఒక్క ఇంటర్న్షిప్, ఒక్క ప్రాజెక్టే స్టూడెంట్ అనే అతనికి చేసే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ స్ట్రక్చర్, కోర్స్ స్ట్రక్చర్. వేరస్ అరోరా యూనివర్సిటీలో వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 4 సంవత్సరాలకు గాను 3 ఇంటర్న్షిప్స్ ఇండస్ట్రీలో విత్ స్టైపెండ్ పే డైరెక్ట్లీ టు ద స్టూడెంట్. ఇట్ ఈస్ అ 10-week ఇంటర్న్షిప్. అది పోను లాస్ట్ ఫైనల్ ఇయర్లో 50% ఆఫ్ ద టైమ్ స్టూడెంట్ వుడ్ బి డూయింగ్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ విత్ ద ఇండస్ట్రీ. అండ్ we have MOUs with nearly 100+ industries. AI అంటే కంప్లీట్ ఏఐ కాదండి, ఇట్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్. దాంతో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న కొత్త మార్పులు ఏదైతే ఉన్నాయో, మనం ఒక 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది అంత బూమింగ్ కాదు మన ఇండియాలో. వేరాస్ ఈ రోజు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేని ఏరియా అనేది లేదు. అలాగే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు ముందుకు చూసుకుంటే ఏఐ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో, హెల్త్ సెక్టర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇండస్ట్రీ కానీ, ఆటోమొబైల్ కానీ, ప్రతి ఒక్క సెక్టార్లో ఏఐ అనేది వచ్చేస్తుంది. సో ఫ్యూచరిస్టిక్ స్టూడెంట్స్ని తయారు చేయడానికి మేము ఈరోజు రూపొందించుకున్న విధానం ఏఐ పవర్డ్ కోర్సెస్. చేసుకోవచ్చు 4 years. లేదండి, యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ ఉంటుంది. యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ ఔరమ్ టెస్ట్ అనేది ఉంటుందండి, అడ్మిషన్ ఎలిజిబిలిటీ టెస్ట్. దాంతోపాటు ఐఐటి స్కోర్, వ్యాలిడ్ స్కోర్ ఉన్న వాళ్ళు, జేఈ స్కోర్స్, మెయిన్స్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంక్లూడింగ్ అండ్ దట్, ఇది బీటెక్లోనే స్పెషలైజేషన్. ఏ స్టూడెంట్ అయినా రాసుకోవచ్చు అండి. రాసుకున్న టాపర్ స్టూడెంట్స్కి, టాప్ 5 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు. సిఎస్సికి అనుసంధానంగా. అవునండి, లేదు, కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అదొక రాంగ్ పర్సెప్షన్ సొసైటీలో వెళ్తుందండి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోవండి. ఏఐ విల్ మేక్ ద వర్క్ ఈజీ. సో ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. ఏఐ అనేది స్పీడప్ చేస్తుంది వర్క్ని మనకి.
సో డెఫినెట్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పని జరగదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏఐ విల్ మేక్ ద వర్క్ ఈజీ అండ్ సింప్లర్. ఖచ్చితంగా కావాలండి. మనం వర్క్ ఫాస్ట్ చేయాలండి. ఒకప్పుడులా ఒక పని చేయాలంటే గంటలు వెయిట్ చేసే పరిస్థితి, రోజులు వెయిట్ చేసే పరిస్థితి లేదు. నిమిషాల్లో అయిపోవాలి ఈ రోజుల్లో మనకు ప్రతి పని కూడా. సో దట్ విల్ మేక్ ద వర్క్ ఈజీ అండ్ ఫాస్టర్. అదే అండి నా క్వశ్చన్, మీరు అడగకపోయినా నేనే తీసుకున్నాను నా క్వశ్చన్ని. సో దానివల్ల జాబులు పోవండి, ఇంకా జాబులు క్రియేట్ అవుతాయి, ఎక్స్ట్రా జాబ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ప్రతి పని మనకు ఈజీగా అవ్వాలనుకుంటున్నాము. సరే ఎగ్జాంపుల్ మేడం చెప్పారు మెడికల్ ఫీల్డ్లో ఏఐ ఉంటుంది అని. ఇప్పుడు ఒక స్కాన్ రిపోర్ట్ డాక్టర్ అనాలిసిస్ చేయాలంటే ఒక రోజు పట్టొచ్చు, కొన్నిటికి ఒక గంటలు పట్టొచ్చు. అదే డాక్టర్కి ఏఐ టెక్నాలజీ కనుక వచ్చిందనుకోండి, నిమిషాల్లో అనలైజ్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో అక్కడ డాక్టర్ ఉద్యోగం పోలేదండి, డాక్టర్కి జాబ్ ఈజీ అయింది. అది రాంగ్ పర్సెప్షన్లో. 10 మంది చేసే పని ఒకరు చేయడం కాదు సార్, పనిని ఫాస్ట్గా చేపిస్తుంది. ఎగ్జాంపుల్ డాక్టర్ చెప్పాను, ఇప్పుడు అదే డాక్టర్ చేయాలంటే టైం పడుతుంది. ఏ టెక్నాలజీ కనుక ఆ డాక్టర్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఆయన నిమిషాల్లో చేసుకోగలుగుతాడు ఆ పనిని. అది ఎప్పుడు ఏ నెవర్ రీప్లేసెస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి. ఇంకొకటి అండి, మన ఎఫిషియన్సీ పెరగాలన్నా, మన అవుట్పుట్ పెరగాలన్నా మనకు ఏఐ టూల్స్ మీద అవగాహన ఉంటేనే మనం చేసి ఆ కాంపిటీషన్ నిలగొట్టుకోగలుగుతాం. మన స్టూడెంట్స్కి ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీస్, ఏఐ బేస్డ్ రీసెర్చ్, ఏఐ బేస్డ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మనం ఈ 4 ఏళ్లలో ఇస్తేనే రేపటి రోజు స్టూడెంట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ జాబ్ని తీసుకొని కరెక్ట్గా హీ కెన్ గివ్ హిస్ ప్రొడక్టివిటీ అండ్ హీ కెన్ బి సక్సెస్ఫుల్. లేకపోతే ఏమవుతుంది, అవుట్డేటెడ్ అయిపోతాడు స్టూడెంట్ అనేవాడు మార్కెట్లో. సో ఇవాళ మన ఆబ్జెక్టివ్లో మొత్తం మెయిన్గా 3 కవర్ అవ్వాలి. ఒకటి, అరోరా యూనివర్సిటీకి క్వాలిటీ థాట్కి ఎంఓయూ జరిగింది యాజ్ ఎ టెక్నాలజీ పార్ట్నర్గా, ఇది ప్రథమమైనది. రెండవది, ఏఐ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ బీటెక్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అవ్వటానికి అరోరా యూనివర్సిటీ క్వాలిటీ థాట్ భాగస్వామ్యంతో స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసింది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో టాప్ వచ్చిన ఫస్ట్ 5 మెంబర్స్కి ఫ్రీగా బీటెక్ అంతా ఉంటుంది. ఇంకో 50 మెంబర్స్కి 50% డిస్కౌంట్లో ఉంటుంది. ఇది ఫేజ్ 1 ఇవాళ జరిగింది. వర్షం కారణంగా మరియు ఇక్కడున్న హాలిడేస్ ఇవన్నీ దృష్ట్యా కొంతమంది రాలేకపోయిన వాళ్ళకి వచ్చే సండే ఫేజ్ 2 స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ మళ్ళీ పెడుతున్నాం. ఇది కవర్ అవ్వాలి. ఆ ఫేజ్ 2 స్కాలర్షిప్ టెస్ట్ అనేది వచ్చే సండే కండక్ట్ చేస్తుంది. అన్ని కామర్స్ వెదర్ అని కాదండి, ఏఐ వల్ల జరిగేది ఏంటంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళి హెడేక్ అన్నాం అనుకోండి, అందరూ డోలో వేసుకుంటాం. ఏఐ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ డోలో వాడాలి, ఎవరు అసలు డోలో వాడక్కర్లేదు అనేది ఒక పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్, పర్సనలైజ్డ్ అనేది పెరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలో. రెండోది ఏమొస్తుందంటే ప్రొయాక్టివ్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి దానిలోనూ ప్రొయాక్టివ్ వస్తుంది. ముందే మనం ఒక అనాలిసిస్ చేయగలుగుతాం. అంటే ముందే మనకి ప్రిడిక్షన్ వస్తుంది, ఒక యాక్యురసీగా వర్క్ చేయగలుగుతాం మనం. అంటే ఏఐ అనేది వర్క్ ఎఫిషియన్సీ పెంచుతుంది, వర్క్ చేసే టైం తగ్గిస్తుంది. ఇలా ఏఐ వలన ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏఐని జాబులు పోయి భూతత్వంలో చూడటం ఆపేసి ఏఐ వల్ల క్రియేట్ అయ్యే కొత్త జాబులను ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎన్విడియా అనే ఒక కంపెనీ ఇంతకుముందు ఇంటెల్ చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు ఎన్విడియా అనే కంపెనీ ఏఐ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసి, ఏఐ చిప్స్ డిజైన్ స్టార్ట్ చేసి, వాళ్ళు ఇప్పుడు ఆ చిప్స్ సైడ్ వరల్డ్లో రూలింగ్. అంటే అంత కెపాసిటీ ఉన్న కంపెనీకి ఎందుకు ఎదగలిగిందంటే ఏఐని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఏఐకి సరిపడా ఒక ఇండస్ట్రీని బిల్డ్ చేసుకోగలిగారు వాళ్ళు. అంటే ఏఐ వల్ల వచ్చే అవకాశాలు ఏంటి, ఆ అవకాశాల్లో మన యూత్ జాబ్స్ ఎత్తుకోగలిగితే ఏఐ వల్ల ఇబ్బంది ఏముంది. అవునండి, ప్రతి టెక్నాలజీ వలన నష్టపోతారండి. ఇప్పుడు మనకి గతంలో నుంచి చూస్తే ఇప్పుడు వాషింగ్ మెషిన్ రావడం వల్ల నష్టపోరు, మనం ఎందుకు వాడుతున్నాం అంటే ఏ టెక్నాలజీ వచ్చినప్పుడైనా కొంతమంది నష్టపోతారు, కొన్ని కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయి. ప్రపంచం కొత్త అవకాశాలు ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ వచ్చి ఉండకపోతే శాటిలైట్ టీవీలో ఎంతమందికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు జర్నలిజంలో ఒక టు యాడ్ పాయింట్ టు సార్ మీ క్వెరీకి, ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానివ్వండి, న్యూస్ రైటింగ్ కానివ్వండి, మీరు ఒక 2-3 అవర్స్ టైం అనేది పెడతారు ఒక ఆర్టికల్ రాయడానికి, ఒక న్యూస్ని క్యూరేట్ చేయడానికి. దానికి మీరు కనుక ఏఐ టెక్నాలజీస్ అండ్ టూల్స్ మీరే కనుక నేర్చుకుంటే ఆ 2-3 గంటల్లో చేసే పనిని మీరు లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు.
అదేంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఆ టూల్ అనేది మనం నేర్చుకోవాలి, దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. నష్టం కూడా అలాగే ఇప్పుడు ఫోన్లలో మొత్తం ఏ టెక్నాలజీ వాడి నిజమేదో అబద్ధాలు తెలుసుకునే పరిస్థితి కూడా ప్రతి టెక్నాలజీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. మంచికి వాడుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు వచ్చే సిచ్యువేషన్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఏఐలో ఉన్న అసలు ఏఐ వల్ల ఒకప్పుడు బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అనేది కూడా మనకు ఆలోచన రాదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు అలా ఉంటుంది. సో ఈ రెండు మాత్రం కవర్ చేయండి. ఇవాళ అరోరా యూనివర్సిటీలో phase 1 స్కాలర్షిప్ టెస్ట్ బీటెక్ వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి జరిగింది. phase 2 మళ్ళీ వచ్చే సండే ఉంటుంది అనేది కవర్ చేయండి. థ్యాంక్ యూ.